ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటీవలే భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లన్నీ గుంతలమయంగా మారాయి. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాలకు వెళ్లే అంతర్రాష్ట్ర రహదారిలో గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారైందని గ్రామస్తులు చెబుతూ ఉన్నారు. రాకపోకలు సాగించాలంటే ప్రయాణికులు వాహనాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారుల మరమ్మతులు చేపట్టకపోవడం వల్ల ఇలాంటి దుస్థితి ఏర్పడిందని ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుంతలమయంగా మారిన రహదారులను మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. రోజు ఈ రోడ్డుకు బాగా వెహికల్ నడుస్తాయి. మేము కూడా పొన్నార్ నుంచి ఇక్కడ నుంచి ఆదిలాబాద్ పోతాం. ఈ బాగా గుంతలతోని బాగా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ వేరే వెహికల్ కూడా గుద్దే అవకాశం ఉంది. ప్యాసింజర్ కూడా బాగా ఇబ్బంది అవుతుంది. ఏదైనా అంబులెన్స్ కూడా రావాలంటే కూడా బాగా ఇబ్బంది అవుతుంది. దీన్ని తొందరగా ఈ గుంతలు కూర్చి మంచి చేయాలని కోరుకుంటున్నాం. బ్యాక్ పెయిన్, నడుము నొప్పులు బాగా పేషెంట్ని తీసుకుపోతున్నాను. నేను ఇప్పుడు హాస్పిటల్ బాగా ఇబ్బంది ఉన్నది. అక్కడ బ్రిడ్జ్ మీద కూడా కొన్ని రోజులలో బ్రిడ్జ్ పడిపోయేటట్టున్నది. అంతా లొందలు తయారైంది. అందుకే దీన్ని గ్రహించి ప్రభుత్వం దీనికి రాంగా కానీ పోంగా కానీ బాగా ఇబ్బంది ఉండి కింద పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కొందరు పడ్డారు కూడా. బండి వాళ్ళు ఇబ్బంది బాగుంది. కావున దీన్ని గ్రహించి ప్రభుత్వము దీనికి సహకారం అందించి తొందరగా ఈ పనిని చేపట్టాలని ఆశిస్తున్నాం. అక్కడ బ్రిడ్జ్ మీద కూడా स्कूल के बच्चों को परेशानी हो रही है। रोड की वजह से एक्सीडेंट भी हो सकते हैं। फास्ट आ रहे इधर पुनारी और खोड़त वाले, और हम लोग भी जाना पड़ता है स्कूल के बच्चों को। ज़रा मेहरबानी करके रोड बना के हमको दे दिए तो अच्छा रहता। ये सरकार से मेरी विनती है, मेहरबानी करके ज़रा रोड बनाने की कोशिश करें। रात में तो गड्ढे भी नहीं दिखते हैं। रात में चलने वाले रहते हैं। रात में गड्ढे नहीं दिखते, कुछ नहीं, एक्सीडेंट होने के चांसेस है। मेहरबानी करके ये रोड बना दीजिए।